దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో అవంతి ఆలోచనలో ఉండి పొరపాటున లారీ కింద పడబోతుంటే మహర్షి వచ్చి తనని పక్కకి గుంజుతాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నంబర్ 14. అది చూసి భయపడి తనని కాపాడింది ఎవరా అని చూసేసరికి ఎదురుగా మహర్షి ఉంటాడు. మహర్షిని చూసి సంతోషపడుతుండగాని, నీకేమైనా మెంటలా? లారీ వస్తుంటే చూసుకోవడం తెలీదా? దాని కింద పడి చావాలనుకుంటున్నావా? అంటూ కోపంగా తన మీదకి చెయ్యెత్తుతాడు మహర్షి. నేను చూసుకోలేదు మహర్షి గారు అని చెప్తుంది ఆ కోపానికి భయపడుతూ. తన మొహంలో భయం చూడగానే మహర్షి ఎత్తిన చెయ్యి కిందికి దింపి, ఇదేంటి నేను మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి కంట్లో పడ్డాను అని అనుకుంటూ ఉండగా, మిమ్మల్ని ఎలా వెతకాలో తెలియక సతమతమవుతున్నాను మహర్షి గారు. ఆ దేవుడి దయ వల్ల మీరు నాకు మళ్ళీ కనిపించారు అంటుంది సంతోషంతో ఆశపడుతూ. దేవుడి దయ వల్ల కాదు, ఆ లారీ దయ వల్ల అంటాడు కోపంగా. ఏదైతే ఏంటి మహర్షి గారు, మీరు నాకు మళ్ళీ కనిపించారు, అది చాలు అని అంటూ మహర్షి చెయ్యి పట్టుకుంటుంది. మహర్షి తన చెయ్యి కోపంగా విదిలించుకుంటూ, నేను వెళ్ళాలి, వదులు అంటాడు. లేదు మహర్షి గారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను మీ భార్యని, నన్ను మీతో తీసుకెళ్ళండి దీనంగా అంటుంది. మహర్షి చిరాకు పడుతూ, నీ మెడలో నేను కట్టిన తాళి తెంపేశాక ఇంకా నువ్వు నాకు భార్యవి అంటావేంటి అని అడుగుతాడు. పెద్దలందరి ఆశీర్వాదంతో ఆ అమ్మవారి గుడిలో తాళి కట్టి ఎవ్వరూ లేని ఓ నిర్మానుష ప్రదేశంలో ఆ తాళిని తెంపినంత మాత్రాన నేను మీ భార్యని కాకుండా పోను మహర్షి గారు అంటుంది. మహర్షి అసహనం చెందుతుంటాడు. నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ నేను చాలా మంచిదాన్ని మహర్షి గారు. కొన్ని రోజులు మీరు నాతో కలిసి ఉంటే నేను మీకు నచ్చుతాననే నమ్మకం నాకుంది. పోనీ మీ ఇంట్లో నాకు భార్య స్థానం ఇవ్వకపోయినా ఒక సర్వెంట్‌గా అయినా ఒక్క మూలన నన్ను ఉండనివ్వండి. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళకండి మహర్షి గారు అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. తన మాటల్లోనూ, మొహంలోనూ అమాయకత్వం ఉట్టిపడుతుంటే మహర్షి తన మొహంలోకి చూడలేక నేల చూపులు చూస్తుంటాడు. ఎప్పటికైనా నేను మీకు నచ్చుతాననే నమ్మకంతో నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళమని అడుగుతున్నాను మహర్షి గారు. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చూడండి అవంతి గారు, మీరు నాకు నచ్చటం, నచ్చకపోవడం పక్కకు పెడితే నా వ్యక్తిత్వమే మీకు నచ్చదు. నేనేంటో తెలిసాక మీరు నన్ను ఎప్పటికీ ఇష్టపడరు. మన మనసులు ఎప్పటికీ కలవవు. దయచేసి మనకు పెళ్లి జరిగిన విషయం మర్చిపోయి మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీకు చెక్ ఇచ్చాను కదా! అది డబ్బుగా మార్చుకోండి. మీకు ఇంకా ఏదైనా సహాయం కావాలంటే అడగండి, చేస్తాను. అంతేకాని వద్దని అంటున్నా కూడా ఇలా నా వెంట పడి తీసుకువెళ్ళమని అడగకండి. ఇలా అడిగి మీకు మీరుగా తక్కువ కాకండి. మీకంటూ ఒక మంచి జీవితం ఉంటుంది. దయచేసి నన్ను మర్చిపోండి అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటాడు. కానీ ఆ మాటలేవి అవంతికి ఎక్కలేదు. నన్ను వదిలేసి వెళ్ళకని మహర్షి గారు, ప్లీజ్ అంటూ కారు దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మహర్షి తన మాటలు పట్టించుకోకుండా కారు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తుంటాడు. అవంతి ఆగకుండా మహర్షి గారు అంటూ కారు వెంట పడుతుంటుంది. తను అలా కారు వెంట పడ్డం మహర్షి సైడ్ కారు మిర్రర్‌లో నుంచి చూస్తూనే ముందుకు ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. అవంతి అలా కాసేపు కారు వెంట పడుతూ ఉండగానే కారు కనుమరుగైపోతుంది. అవంతి ఇక పరిగెత్తలేక ఆయాసంతో ఆగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడి, ఎందుకు మహర్షి గారు ఇంత కఠినంగా ఉన్నారు? నన్నెందుకు ఇష్టపడటం లేదు? అసలు మీ వ్యక్తిత్వం ఏంటి? అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసుకునేసరికి తన సర్టిఫికెట్స్ పేపర్స్ నేల మీద పడి ఉంటాయి. వాటి దగ్గరకొచ్చి తీసుకొని ఫైల్‌లో పెట్టుకుంటుంది. కన్నీళ్లు తుడుచుకొని కొద్దిసేపటికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటుంది. మహర్షి పగలగొట్టడం వల్ల నేలపాలైన ల్యాప్టాప్‌ని గౌతమ్ కోపంగా చూస్తూ, అసలు ఎవరు ఈ మహర్షి? మా కంపెనీస్ మీద ఎందుకింత కక్ష కట్టాడు? వీడి గురించి దామోదర్ మావయ్యకి ఏమైనా తెలుసా? తెలిసి ఉంటే దామోదర్ మావయ్య
ఈ పాటికి నాకు చెప్పేవాడే కదా! లేదు, వీడి గురించి మావయ్యకి కూడా తెలిసి ఉండదు అని ఆలోచిస్తూ తండ్రి ఫోటో చూస్తూ, బిజినెస్‌లో నంబర్ 1 స్థానానికి ఎదిగిన మీరు ఈ మహర్షి వల్ల కుప్పకూలిపోయారు. మిమ్మల్ని అచేతనంగా మార్చిన వాడి మీద కక్ష తీర్చుకుంటాను నాన్నగారు. మీ కొడుకుగా అది నా బాధ్యత అనుకుంటాను అని తండ్రి మీద ప్రేమతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటాడు. అదే సమయంలో తాన్య కాలేజ్ బిల్డింగ్‌లోకి అడుగుపెట్టగానే రాజశేఖర్ గారి ఫోటో పెద్దగా కనిపిస్తుంటుంది. ఆ ఫోటోలో రాజశేఖర్ గారు హుందాగా ఎలాంటి కల్మషం లేని చిరునవ్వు చిందిస్తూ అందంగా కనిపిస్తుంటారు. తాన్య ఆ ఫోటో చూడగానే గౌరవాభిమానాలతో 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, మీరు త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటున్నాను సార్ అని అనుకుంటూ ఉండగా, వర్ష తన ఫ్రెండ్స్‌తో అక్కడికొచ్చి, ఏంటి మా మావయ్య ఫోటోకి తెగ దండాలు పెడుతున్నావు అని వెటకారంగా అడుగుతుంది. వర్ష అంటే పడని తాన్య తన వైపు కోపంగా చూస్తుండగానే, ఎంతైనా మీ మావయ్యకి ఇష్టమైన స్టూడెంట్ కదా ఈ తాన్య. అందుకే మీ మావయ్యకి అభిమానంతో దండం పెట్టుకుంటుందేమో అంటుంది వర్ష పక్కన ఉన్న వర్ష ఫ్రెండ్. వారిద్దరి కలిస్తే ఏదో ఒక గొడవ అవుతుందని తెలిసే తాన్య ఫ్రెండ్స్ కూడా తాన్య పక్కకొచ్చి నిలబడతారు. వర్ష తన్ని పొగరుగా చూస్తూ, అభిమానంతో కాదు, మా మావయ్య డబేల్న చస్తే ఈవిడ గారి చదువుకి ఇబ్బందవుతుంది కదా! అందుకే బతికి రావాలని కోరుకుంటుందనుకుంటా అని అంటూ హేళనగా నవ్వుతుంటుంది. ఏయ్ వర్ష! చైర్మన్ సార్ గురించి మాటలు మర్యాదగా రానివ్వు. కాలేజ్ చైర్మన్ అయిన రాజశేఖర్ గారంటే నాలాంటి ఎంతోమంది పేద స్టూడెంట్స్‌కి దైవంతో సమాధానం. ఫీజు కట్టలేని ఎంతోమంది స్టూడెంట్స్‌కి ఫ్రీగా విద్యా బోధన చెప్పిస్తున్న దేవుడాయన. అలాంటి మంచి మనిషిని పట్టుకొని అమర్యాదగా మాట్లాడావంటే తోలు ఒలిచేస్తాను. అయినా మీ మావయ్య గారిని పట్టుకొని అలా మాట్లాడటానికి నీకు ఎలా మనసొప్పింది? అని అడుగుతుంది తాన్య. ఈ వర్ష ఎప్పుడు అంతే మాట్లాడుతుందిలే తాన్య, వదిలేయ్ అంటారు తాన్య ఫ్రెండ్స్. వర్ష వాళ్ళందరినీ కోపంగా చూస్తూ, నేనేమి ఊరికనే అనడం లేదు. ఆయన నిజంగానే పైకి పోయేటట్టుగా ఉన్నాడంట. ట్రీట్మెంట్‌లో ఎలాంటి రెస్పాన్స్ లేదని డాక్టర్లు చెప్తున్నారంట. నాకు తెలిసి ఇవాళో రేపో ఆయన పోయాడని కబురు రావచ్చు. మన కాలేజీకి సెలవు ఇవ్వొచ్చు అంటూ సంతోషపడుతుంటుంది. ఆ మరుక్షణమే తాన్య చేతి దెబ్బ వర్ష చెంప మీద గట్టిగా పడుతుంది. కొన్ని సెకండ్స్‌కి వర్ష దెబ్బ నుండి తేరుకొని మండుతున్న చెంప పట్టుకొని షాకై చూస్తుంటుంది. మనిషివేనా నువ్వసలు? అలాంటి పరిస్థితిలో ఉన్న వారి గురించి ఇంత ఏలనగా ఎలా మాట్లాడాలనిపిస్తుంది? వారు బతకాలని కోరుకోవాల్సింది పోయి, వారి మరణం కోసం ఎదురు చూస్తుంటావా? పైగా కాలేజీకి సెలవు వస్తుందని హేళనగా నవ్వుతావా? అసలు మనిషి పుట్టక ఎలా పుట్టావే నువ్వు? అని తాన్య తిడుతుంటే, ఏయ్ తాన్య! మా కాలేజీలోనే ఫ్రీగా చదువుకుంటూ నన్నే కొట్టి ఎదిరిస్తావా? నేను తలుచుకుంటే నీ గురించి మా బావకు చెప్పి నేను ఇప్పుడే కాలేజీ నుంచి పంపించగలను. ఏమనుకున్నావు నా గురించి? అంటూ ప్రౌడ్ చూపిస్తుంది వర్ష. నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నీకు నీ బావకు నేను భయపడను. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోపో అంటుంది తాన్య. టైం వచ్చినప్పుడు అదే చేస్తాను, చూస్తుండు అని చెప్పి వర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. వర్ష బెదిరింపులకు తాన్య ఫ్రెండ్స్ భయపడుతూ, మన చైర్మన్ సార్ హెల్త్ పాడైన దగ్గర నుంచి వారి బిజినెస్‌కి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళ అబ్బాయి గారైన గౌతమ్ గారు చూసుకుంటున్నారంట తాన్య. ఈ కాలేజ్ బాధ్యతలన్నీ కూడా ఈ వర్షకి బావగారైన గౌతమ్ గారు చూసుకుంటున్నారంట. నీ మీద వాళ్ళ బావగారికి లేనిపోని చాడీలు చెప్పి నీ చదువు డిస్టర్బెన్స్ చేస్తుందేమో అని అనుమానపడతారు. అక్కడి వరకొచ్చినప్పుడు చూసుకుందాంలే. దీని గురించి ఆలోచించే టైం వేస్ట్ చేసుకోను. ఎందుకు క్లాస్ టైం అవుతుంది. వెళ్దాం పదండి అంటూ వెళ్తుంటారు. తన రూమ్‌మేట్స్ ఇద్దరూ అవంతితో మాట్లాడుతూ, ఎంఏలు, బీటెక్‌లు చేసిన మాకే మంచి ఉద్యోగాలు దొరక్క ఏదో దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నాము.
ఇక ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్న డిగ్రీలకు ఇక్కడ ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి అవంతి? నాకు తెలిసి నువ్వు ఈ సిటీల కంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అని నా అభిప్రాయం అంటారు వాళ్ళిద్దరూ. లేదు, నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఏదో రకంగా బతికేయాలి. హాస్టల్ ఫీజు వరకేనా వెళ్ళదీసే ఉద్యోగం ఏదైనా దొరికితే బాగుండని చూస్తున్నాను అంటుంది బాధగా. సరే అవంతి, మేం చెప్పేది చెప్పాము. తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే జాన్వి తనకి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. అవంతి తనని కాస్త అయిష్టంగా చూసి తల తిప్పుకుంటుంది. ఏదో కష్టాల్లో ఉన్నావని సలహా ఇస్తున్నాను. నిజాయితీగా ఉంటే రోజులు కావివి. పల్లెటూరు దానివైనా అందంగా ఉన్నావు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఒక లవ్వర్ని చూసుకో. ఖర్చులన్నీ వాడితో పెట్టించు. ఎలా ఉంది నా సలహా అని అడుగుతుంది జాన్వి నవ్వుతూ. పిచ్చి పిచ్చి సలహాలిస్తే చెంప పగలగొడతాను. ఏమనుకుంటున్నావు నా గురించి? తిండి లేకపోయినా చస్తాను కానీ అలాంటి దుర్మార్గపు పనులు ఎప్పటికీ చేయను. అనవసరంగా నాతో పెట్టుకోకు అంటుంది కోపంగా. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇక నీ కర్మ అని చెప్పి జాన్వి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి చెక్ తీసుకుని చూస్తుంటుంది. దానిని డబ్బుగా మార్చుకోమని మహర్షి చెప్పిన డైలాగ్ గుర్తొచ్చి, మీరే నన్ను అంగీకరించినప్పుడు మీ డబ్బు నాకెందుకు మహర్షి గారు అని అనుకుని తిరిగి దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెడుతుంది. మరుసటి రోజు ఉదయం గౌతమ్ అవంతితో ఫోన్ మాట్లాడుతూ, ఈ మధ్య ఎందుకో నువ్వు చాలా డల్గా మాట్లాడుతున్నావు అవంతి. ఏదైనా ప్రాబ్లమా నీకు? ఏదైనా కష్టం ఉంటే చెప్పు. నేను తీర్చగలిగిందైతే తప్పకుండా తీరుస్తాను అంటాడు స్నేహితురాలి మీద అభిమానంతో. అదేమీ లేదు గౌతమ్. నేను బాగానే ఉన్నాను. నీకెందుకలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు అంటుంది పైకి నవ్వు నటిస్తూ. ఏమో అవంతి, ఇంతకుముందు చాలా చలాకీగా మాట్లాడేదానివి. కానీ ఇప్పుడు నీ మాటల్లో ఆ చలాకీదనం లేదని బాగా అర్థమవుతుంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీ వెనుక ఏదో కష్టం ఉందేమో అని నా అనుమానం అంటాడు గౌతమ్. అదేమీ లేదు గౌతమ్, నేను బాగానే ఉన్నాను అంటూ మాటల్లో నవ్వు నటిస్తూ చెప్తుంది. కొద్దిసేపటికి గౌతమ్‌తో ఫోన్ మాట్లాడి పెట్టేసి, సారీ గౌతమ్, నా గురించి నీకు ఏమీ చెప్పలేకపోతున్నాను. ఆనందమైతే సన్నిహితులతో పంచుకొని సంబరపడొచ్చు. కానీ నా బాధను చెప్పుకొని నిన్ను బాధ పెట్టలేను గౌతమ్ అని అనుకొని కన్నీళ్లు తుడుచుకుంటుంది. తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ, ఈరోజు ఏ చిన్న ఉద్యోగమైనా చూసుకున్నాకే హాస్టల్‌కి రావాలి అనుకొని బయలుదేరుతుంది. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా మళ్ళీ అదే సమాధానం వినిపిస్తుంటుంది. సాయంత్రానికి చిన్న ఉద్యోగం సంపాదించుకొని హాస్టల్ రూమ్‌కొచ్చి ఒక 5 స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ పోస్ట్ దొరికింది. రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని ఆనందంతో తన రూమ్‌మేట్స్‌కి చెప్తుంది. అది విని వాళ్ళు కూడా సంతోషిస్తారు. అది మహర్షికి సంబంధించిన జీవన 5 స్టార్ హోటల్. హోటల్ రిసెప్షన్ కౌంటర్‌లో పక్కన ఉన్న మరో రిసెప్షనిస్ట్ హెల్ప్ తీసుకుంటూ అవంతి కాస్త హుషారుగా తన డ్యూటీ చేస్తుంటుంది. ఉద్యోగం దొరకగానే పెద్ద భారం దిగినట్టుగా ఫీలవుతూ జాబ్ చేస్తుంటుంది. పాపం అది మహర్షి హోటల్ అని, అమ్మాయిలతో ఆ హోటల్ రూమ్‌లోనే గడుపుతాడనే విషయం అవంతికి తెలియక మహర్షి గురించి ఆలోచిస్తూనే జాబ్ చేస్తుంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అవంతితో పాటు మరో లేడీ రిసెప్షనిస్ట్‌కి కూడా నైట్ డ్యూటీ పడుతుంది. నైట్ 10 అవుతుండగా అవంతి తన డ్యూటీలో భాగంగా హోటల్ బిల్ పేపర్స్ చెక్ చేస్తుండగా ఒక బిల్ గాలికి ఎగిరిపోతుంటుంది. అవంతి అది చూసి కౌంటర్ నుంచి బయటకొచ్చి ఆ బిల్ పట్టుకోబోతుండగా ఆ బిల్ అప్పుడే లోపలికి వస్తున్న ఒక వ్యక్తి కాళ్ళ దగ్గర పడుతుంది. అవంతి వెళ్ళి ఆ వ్యక్తి కాళ్ళ దగ్గర నుంచి బిల్లు తీసుకోబోతుండగా మరో అమ్మాయి కాళ్ళు కూడా ఆ వ్యక్తి కాళ్ళ పక్కకు వచ్చి కనిపిస్తుంటాయి. అవంతి మామూలుగా ఆ బిల్లు తీసుకొని పైకి లేచి వాళ్ళని చూసి మరుక్షణమే షాక్ అవుతుంటుంది. ఎందుకంటే అక్కడ ఉంది మహర్షి. ఆ అమ్మాయితో కలిసి కనిపిస్తుంటాడు.
మహర్షి కూడా అవంతిని అక్కడ చూసి చిన్నపాటి షాక్‌కి గురవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహర్షి గురించి అవంతికి తెలియబోతుందా? తన భర్త ప్లేబాయ్ అని తెలుసుకుంటే అవంతి పరిస్థితి ఏంటి? ఇకపై మహర్షి, అవంతి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.